హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జీవనజ్యోతి. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఇంకా ఈరోజు వీడియోలో అయితే మీకు నేను బొబ్బర్ గారెలు ఎలా చేయాలో చూపిస్తాను. ఇదైతే తెలంగాణ స్పెషల్ అండి. ఇంకా దానికోసం అయితే ముందు నేను ఒక గంటన్నర ముందు బొబ్బర్లు ఉంటాయి కదా, బొబ్బరి పప్పు నానబెట్టుకుని పైన పొట్టంతా ఉంటుందండి. ఆ పొట్టంతా నానబెట్టుకుంటే వెళ్ళిపోతుంది. కడిగితే ఒక 2-3 సార్లు మంచిగా కడుక్కుంటే ఆ పొట్టంతా అవుతుంది. ఇంకా ఇట్లనైతే బరకగా మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగానే గ్రైండ్ చేసుకున్నా. ఇంకా ఈ వీడియోలో చూపిస్తున్నట్లయితే గ్రైండ్ చేసుకోవాలి. ఇంకా దాంట్లోకి అయితే నేను కరివేపాకు, ఎల్లిపాయ కరివేపాకు, ఎల్లిపాయలో ఎన్ని ఎక్కువ వేసుకుంటే అంత మంచి టేస్ట్ వస్తుందండి. ఇంకా కరివేపాకును కూడా కొంచెం చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇంకా అట్లనే కాకుండా ఈ రకంగానైతే కట్ చేసి వేసుకోవాలి. అందులోకి అయితే ఎల్లిపాయలను కొంచెం జీలకర్ర వేసుకొని కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఇట్లా దంచుకుంటు తింటున్నప్పుడు మంచిగా పంట కింద పడితే మంచి టేస్ట్ వస్తుంది. మరీ మెత్తగా పేస్ట్ లాగా మాత్రం చేసుకోవద్దు. ఇలా అయితేనే బాగుంటుంది. దాంట్లోకి కొంచెం కొత్తిమీర ఆకు కూడా నేనైతే కట్ చేసి పెట్టుకున్నా. ఇంకా అందులోకి మనకి ఎంత కావాలో అంత కారం, ఉప్పు కూడా వేసుకోవాలి. ఇంకా దానికోసం అయితే కళ్యామాకు అయితే కొంచెం తీసుకున్నా, కొంచెం కొత్తిమీరకు తీసుకున్నా, ఇంకా తర్వాత ఎల్లిపాయ జీలకర్ర కూడా వేసుకున్నా. ఇప్పుడు దాంట్లోకి కారం, ఉప్పు వేసుకుందాం. మనమైతే కారం అంటే పచ్చికారం అంటే మనం మిరపకాయలతో కూడా చేసుకోవచ్చు. పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు గ్రైండ్ చేసుకొని. కాకపోతే ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటుందండి పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే. కొంతమంది అట్లా సగం పచ్చిమిర్చి సగం కారం వేస్తారు. నేనైతే మొత్తం కారం యూజ్ చేస్తాను. ఇందులోకైతే మనకు సరిపడా కారము, ఇంకా ఉప్పు కూడా టేస్ట్కి తగ్గట్టు తీసుకోవాలి. ఇంకా మొత్తం కారం వేయలే కాబట్టి, అంటే పచ్చిమిర్చి ఏం వేయలే కాబట్టి కారం నేను ఎక్కువనే వేసుకున్నాను. ఇవైతే ముద్దగారెలు కాదండి, కొంచెం పలచగానే చేసుకుంటాము. అందుకే ఎర్రకారం వేసుకుంటే మనకు 2-3 రోజులైనా నిలువ ఉంటుంది. ఇవి గారెలు అయితే 2-3 రోజులు అయితే నిలువ ఉంటాయి. ఇంకా ఇవన్నైతే మంచిగా కలుపుకోవాలండి. అంతా అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. మీకు ఇష్టమైతే ఉల్లిగడ్డలు కూడా వేసుకోవచ్చు, మంచి టేస్ట్ ఉంటుంది. మేమైతే వేయలేదు. ఇలా మొత్తం అన్నీ కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి. ఇంకా నేనైతే దానికి సరిపడా ఆయిల్ అయితే పెట్టుకున్నానండి, డీప్ ఫ్రైకి సరిపడా. ఇవి హై ఫ్లేమ్ మీద కాలిస్తేనే మంచిగా కాలుతాయండి. బొబ్బరి గారెలు హై ఫ్లేమ్ మీదనే కాల్చాలి. సిమ్లో పెడితే గట్టిగా అయిపోతాయి. హై ఫ్లేమ్ మీద కాలిస్తే మంచిగా కరకరలాడుతూ ఉంటాయి. ఇంక ఇక్కడైతే మా మమ్మీ చేస్తుంది గారెలు. ఎందుకంటే నాకు అవి క్లాత్ మీద చేయరాదు. తడి క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్ మీద చేస్తుంది. ఇట్లయితే పల్చగా వస్తాయంట. చేయి మీద చేస్తే అంత కాలడం కూడా సరిగ్గా కాలవు, గట్టిగా అయిపోతాయంట. ఇట్లయితే క్రిస్పీగా ఉంటాయంటే నాకు చేయరాదు మమ్మీ, నువ్వే చేయని వల్ల చేస్తుంది. ఇట్లా చాలా పల్చగా ఒత్తుకోవాలి. పల్చగా ఉంటే మంచిగా కాలుతాయి, తర్వాత క్రిస్పీగా ఉంటాయి, ఎక్కువ రోజులు కూడా నిలువ ఉంటాయి. అదే ముద్దగారెలు చేసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ డే వరకు తొందరగా తింటే పర్లేదు, కానీ నెక్స్ట్ డే వరకు అయితే ఉంచుకోవడానికైతే వీల్లేదండి, అవి ఖరాబ్ అయిపోతాయి. అందుకే ఉల్లిగడ్డలు కూడా వేయలేదు. ఉల్లిగడ్డలు వేస్తే ఆ రోజుకు మాత్రమే పనిచేస్తాయి, నెక్స్ట్ డే అయితే పనిచేయవు, ఖరాబ్ అయిపోతాయి. ఇంకా ఇట్లయితే కొంచెం వాటర్ అద్దుకొని ఇట్లా ఒత్తుకోవాలి. ఎంత పలుచగా ఒత్తుకుంటే అంత క్రిస్పీగా ఉంటాయి. తర్వాత మసాలా వడ కూడా చేస్తారు కదా, శనగపప్పుతో, తర్వాత పెసరపప్పుతో, అవి కూడా చాలా బాగుంటాయి. మేమైతే ఎక్కువ ఇవి చేస్తాం, ఎందుకంటే నాన్ వెజ్లో కూడా ఇవి చాలా బాగుంటాయండి. చికెన్లోకైనా, మటన్లోకైనా, చేపల పులుసులోకైనా చాలా టేస్ట్గా ఉంటాయి. ఇంకా నూనె కాలిందేమో అని చూస్తున్నాం. మంచిగా కాలింది కదా, ఇప్పుడు అందులో వేసి ఎక్కువ మంట మీదనే కాల్చుకోవాలి. మీడియం, తర్వాత చిన్నగా అసలే పెట్టద్దు. ఎక్కువ మంట మీద కాలిస్తేనే మంచిగా క్రిస్పీగా తయారవుతాయి. ఇంకా ఈ రకంగానైతే అందులో వేసుకొని మంచి గోల్డెన్ రంగు వచ్చేదాకా వేయించుకోవాలి. ఇంకా క్లాత్ మీద చేస్తే నాకు వేయరాదని ఇంకా అమ్మనే చేస్తుంది. అసలు నాకు తీయరాదు. చేయి మీద అయితే చేస్తాను నేను, లేకపోతే ఏదైనా కవర్ మీద కూడా చేస్తా, కానీ ఇట్లయితే మంచిగా వస్తాయని అంటుంది అమ్మకైతే అట్లనే అలవాటు.
ఇంక ఇప్పుడైతే మంచిగా వేపుకోవాలి ఇవైతే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లయితే గోల్డెన్ రంగు వచ్చేదాకా మంచిగా వేపుకోవాలి. అంతే అండి. ఇంకా ఈ విధంగానైతే మంచిగా కాల్చుకొని, మంచి కలర్ వచ్చినాయి కదా, మంచిగా కాల్చుకొని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉన్నాయో నాకు కామెంట్ చేయండి. చూసారా కలర్ అయితే బాగా వచ్చింది. హై ఫ్లేమ్ మీదనే కాల్చుకోవాలి. అట్లా కాల్చుకుంటే ఇట్లా ఉంటాయి. ఇంతేనండి, చాలా బాగున్నాయి కదా. ఈ విధంగా అయితే ఒకసారి మీరు ట్రై చేసి నాకు ఎలా ఉన్నాయో చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, మీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.